స్వామి శరణం. జిల్లా శ్రీనివాస గ్రౌండ్ డైరెక్టర్. పసుపులో మరొక అద్భుతమైన రిజల్ట్ జిల్లా శ్రీనివాస్ టీంతోనే సాధ్యమవుతుందని నిరూపించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు పసుపు వీడియోసే లేవు చాలామంది. ప్లస్ పసుపు అనేది చాలామంది ఈ సంవత్సరం 2025 డిసెంబర్ 15 ఇవాళ 16 16 డిసెంబర్ 2025 ఈ ఇయర్ వర్షాలు ఎక్కువ ఉన్నాయి. చాలామందికి చెప్తే రైతులు వినలేదు. ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. సో ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో వర్రే మహేందర్ సార్, డైమండ్ డైరెక్టర్ కల్లూరి రాజేశ్వర్ రాజు సార్తో మనం విజిట్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ అంటే నా భూతం నా భవిష్యత్తు. అది నేను చెప్పడం కాదు స్వామి, రైతే చెప్తాడు. మీకు ప్రూఫ్ తీసుకోవడానికి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. స్వామి మీ పేరు స్వామి? నా పేరు మహేందర్. మహేందర్. ఇంటి పేరు స్వామి? ఒర్రే మహేందర్ సార్. ఎక్కడ స్వామి మీది? ఇబ్రాహీంపట్నం లోకల్. ఎస్. మీకు వెస్టీజ్లోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది స్వామి మీరు? నేను జూన్లో వచ్చాను స్వామి. జూన్లో. ఈ కనిపిస్తున్న పసుపు మీదైనా స్వామి? ఎన్ని గుంటలు ఇది? ఇది 34 గుంటలు. 34, ఆల్మోస్ట్ ఒక ఎకరం. ఎస్, ఎకరం ఎలా ఉందో చూడండి. చాలా చాలా సూపర్ ఉంది. ఇందులోనే కంది ఉంది. ఎస్, స్వామి ఇటు పక్కకు మక్కేసిండు. ఇంకా మక్కకు యూజ్ చేయలేదు, మొన్న వేసాడు. ఈ పసుపుకు వేసాడు సార్ దగ్గర వీడియో తీసుకుందాం గత 2 నెలల నుంచి ట్రై చేస్తుండే మా ఇద్దరికి సెట్ కావలేదు. ఈ రోజు అయింది. అటు ముందు బాగుంది కానీ బాగా లేని కాడ చూద్దామని చెప్పేసి ఇక్కడ చూడండి, ఇదంతా ఎదగలేదు. అదైతే మొత్తంకి ఎదగని కాడినే చూస్తే ఎలా ఉంటుంది అంటే చాలామంది రైతులకు వీడియో చెప్పినా ఏదో ఒకటి ఉంటుంది, ఆ కొమ్ము తీసుకొని వేషాలు వేస్తారు అన్నట్టు అనిపిస్తుంది. సో రైతు ముందనే రైతుకు ఎదగలేదు సార్ వెనక్కి అంటే అక్కడికే పోదామని వెనక సైడ్ అక్కడికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ చూస్తున్నాము స్వామి ఇక్కడ పీకాడు. ఏ స్వామి అది? ఎస్, ఇక్కడ నుండి 2 కర్రలు పీకండు. ఈ కర్ర చూడండి. స్వామి మీ హ్యాపీనెస్ చెప్పండి. ప్రొడక్ట్లో దమ్ముందా? ఎక్సలెంట్. ఇది అందరు వాడచ్చు. ఎందుకంటే ప్రతి రైతుకు వర్షాకాలం అనేది క్రాపు చాలా ఇంపార్టెంట్. అది రాక రైతు ఇబ్బందుల పాలవుతున్నాడు. అసలు నేను స్టార్టింగ్లో ఆక్వాజెల్ వాడిన. ఆక్వాజెల్ ఎంత రిజల్ట్ వచ్చిందంటే అసలు ఇది పొలం అడుగు, నేను బరంతి పోసి తోట ఎత్తున్నా. అసలు ఇట్లా సెట్ అవుతుంది అనుకోలేదు. ఇప్పుడు ఇంత మంచిగా ఇది కాలేదు. మీది బందుకే సెట్ అవుతుండే, కింది బందుకు రాకపోతుండే. ఇప్పుడు మీది బందుకు ఒక టాప్ లెవెల్లో ఉంది, కింది బందుకు చిన్నగా ఉన్నా అని రిజల్ట్ ఇక కళ్ళ ముంగట ఉంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అంత కొమ్ము అనిపిస్తుంది. ఎక్కడ వేసినా ఏదో మంచి కర్ర అని కాకుండా ఏదైనా ఒక కర్ర వేసినా అంత ఈ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ పొలం చేశారా స్వామి? తోటనే చేసినాం స్వామి, కానీ బరంతి ఫుల్ డౌన్ ఉండే, బరంతి వేసేసుకొని చేశారు. ఇంతకుముందు పొలం ఉండేనా? స్టార్టింగ్ లో పొలం ఉండే కొన్ని 4-5 ఇయర్స్. ఇప్పుడు 4 ఇయర్స్ తోట వేస్తున్నారు. అందరికి ఇక్కడ ఊరవతల ప్లస్ ఈసారి వర్షాలు పడ్డాయి, పసుపు ఇబ్బంది పడ్డది. దీనికి ఎన్నిసార్లు వాడారు సార్ మన వెస్టేజ్ ప్రోడక్ట్ కూడా? స్టార్టింగ్ లో ఏం వాడారు? స్టార్టింగ్ లో వెస్టేజ్ మన ఆక్వాజెల్ గ్రాన్యుల్ ఒక ప్యాకెట్, గ్రాన్యుల్ ఒక ప్యాకెట్, అదేంటి అగ్రియేట్ 3 వాడారు. మళ్ళీ ఏమైనా యూజ్ చేశారు మధ్యలో? మక్క పోసిన టైంలో ఒకసారి వాడినా. 2 సార్లు యూజ్ చేశారు. పసుపుకు 3 సార్లు వాడాలి, కానీ సార్ 2 సార్లు అయినా వాడారు. మనకు వీలు కాలేదు, సార్ గెలవడమో లేకపోతే చెప్పడమో జరిగింది. సో 2 టైమ్స్ వాడితేనే చాలా బాగుందా స్వామి? చెప్పచ్చా? ఎస్, ఈరోజు ఖచ్చితంగా రావాలి అనుకున్నాను. ఈ మీటింగ్ అయిపోయింది, ఇక్కడికి వచ్చాము. సార్ హ్యాపీనెస్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు. తోటకు కూడా ఇటు పక్కనే వాళ్ళకు కూడా ఇచ్చిన అక్వాజెల్, వాళ్ళకు కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. సూపర్ స్వామి. మన ఈ పసుపుకు ఒక కర్రకు ఏంటి అవి దీన్ని ఏమంటారు స్వామి? కొమ్ములు. ఎన్ని కొమ్ములు వచ్చినాయి అనేది మనం కౌంట్ చేద్దాం. డౌన్ చేయండి స్వామి, డౌన్. ఓకే, ఇక్కడ నుండి కౌంట్ చేయండి. 1 రాలిపోయింది, 2, ఎస్, 3, 4, 5, 6, 6, 7, 8, ఇదొకటి 9, 10, 11, దీనికి పిల్ల కొమ్ము. ఓకే, 11, 12, 13. ఆల్మోస్ట్ చూడండి మీరు ఎంత అద్భుతంగా ఉంది. ఒకటే ఆకు చూడండి, దీనికి కూడా ఇంకా మర్రాకు రోగం వచ్చినట్టు అయింది, ఎండిపోయిన కర్ర చూడండి. చాలా చాలా ఎక్సలెంట్. ఇలాంటి పసుపు 25లో వెస్టీజ్ వాడండి ఎవరిదాన్ని ఉంటే తీసి వీడియో పెట్టండి చూద్దాం. ఎందుకంటే నేను మొన్న లాస్ట్ ఖానాపూర్ సైడ్లో వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 10 ఎకరాలు తిరిగాను. 10 ఎకరాలు మొత్తం అడుగు రోగం వచ్చింది చాలామందికి. ఈరోజు కూడా 2-3 రైతులు కలిస్తే స్వామి మాది పసుపు మొత్తం ఖరాబ్ అయిందన్నారు. కానీ ఇక్కడ మాత్రం చూడండి అర్ధచంద్రాకారం
సింధూరం లాగా అంటారా దీన్ని ఏమంటారో మీరే చూసుకోండి రైతులు. కొమ్ము కూడా చూడండి ఎంత బాగుంది. ఇంకా దీనికి 25 డేస్ 1 మంత్ అయినాక దవుతారు స్వామి. ఇంకో 1 మంత్ ఆల్మోస్ట్ 1 మంత్ అంటే మనం మొత్తం పని కాకముందే 1 మంత్ బిఫోరే. ఒకవేళ స్వామి శానం 9 మంత్స్ డెలివరీ అంటే 8 మంత్స్గా మనం బీకినాం. సో ఇంకా అప్పటి వరకు ఊరుతుంది. ఇంకా మీరు మొన్న దీపాల ముందటైతే నానోటెక్ కలిపి చల్లితే ఇక బీభత్సంగా ఉంటుండే స్వామి. సో ఇప్పటికి కూడా హ్యాపీ. ఇది చాలామంది రైతులు చూడండి, మీరు 100% నమ్మండి, వాడండి, మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ కంపెనీ టు కస్టమర్, మేము రైతులని మోసం చేయడానికి కాదండి, రైతుల్ని డెవలప్ చేయడానికి వచ్చినాం. ప్రతిదీ చూడండి. చిన్న చిన్న కర్రలైనా ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ కూడా కొమ్ము బయటకు వచ్చింది చూడండి. ప్రతి కాడ ఇక్కడ ఇంకా పైకి అక్కడ ముందట కూడా ఒకటి పీక్ చూస్తాము, అది చాలా ఇంకా సూపర్ ఉంది. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ రాజు సార్ అండ్ మహేందర్ సార్. థ్యాంక్ యూ సార్. మీతోని ఇబ్రాహీంపట్నంలో ప్రతి రైతు మారాలి సార్. ఎందుకంటే మనం ప్రూఫ్ రైతు దేశానికి వెన్నుముక నేను చెప్తాను ప్రతి వీడియోలో, ప్రతి మీటింగ్లో. రైతును కాపాడితే పుణ్యమే కానీ పాపం అయితే రాదు, 100కు 1000%. అలాంటి రైతుల్ని మీతోని మీ సహాయం తీసుకొని మేము డెవలప్ చేద్దామని మా ఆకాంక్ష. మీరు సపోర్ట్ చేయండి, ప్రతి రైతును కాపాడదాం. థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్, మన కంపెనీ ఎండి. ఎక్సలెంట్. ఆ సార్ చేయబట్టి ఈరోజు మేము బతుకుతున్నాం, రైతుల్ని చాలామందిని బతికిస్తున్నాం. థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్.